వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కష్ట సుఖాల్లో మొదట కాల్ చేసి ఎవరికో చెప్పిన మోదీ, తొలి పాడ్కాస్ట్ లో ఆసక్తికర విషయాలు. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. వందే భారత్ ప్రయాణికులకు పండుగ లాంటి వార్త. హైదరాబాద్ విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఉత్కంఠ, బిఎల్ఎన్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టిన ఏసీబీ. రాజధానిలో అభివృద్ది పనులకు టెండర్లు, ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణం. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చిన రామ్ చరణ్. ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లోని లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు శ్రీనగర్ కు వెళ్లిన సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ కష్టాల సమయంలో తాను ఎవరికి ఫోన్ చేస్తానని మోదీ తన మొట్టమొదటి పోడ్కాస్ట్ లో వెల్లడించారు. ఆపద సమయంలో ఎవరికి ఫోన్ చేస్తారని భారతీయ పారిశ్రామికవేత్త పెట్టుబడిదారుడు నిఖిల్ కామత్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడానికి శ్రీనగర్లోని లాల్ చౌక్ కు వెళ్లినప్పుడు దాడికి సంబంధించిన ఓ ఘటనను ప్రధాని మోదీ పంచుకున్నారు. పంజాబ్లోని ఫగ్వారాలో జరిగిన దాడిలో కొంతమంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. దేశం మొత్తం కష్టాల్లో ఉంది. ఆ సమయంలో లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం అంత సులభం కాదు. వారు జెండాను కాల్చేవారు. ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత తాను చేసిన మొదటి కాల్ తన తల్లికి అని చెప్పారు. ఎందుకంటే తాను అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం తనకు సంతోషకరమైన క్షణమని, ఆ సమయంలో తన తల్లి ఆందోళన చెందుతుందని, అలాంటి సమయంలో తన తల్లికి కాల్ చేసి మాట్లాడానని వెల్లడించారు. తల్లితో మాట్లాడటం ఎంతో అనుభూతినిచ్చిందన్నారు. ఒత్తిడి ఉన్న సమయంలో తల్లికి కాల్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. రిపబ్లిక్ డే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రూషియల్ డే కాబోతోంది. ఏడాది పాలన విజయోత్సవాన్ని వైభవంగా జరుపుకున్న రేవంత్ ప్రభుత్వానికి ఇది నెక్స్ట్ వెర్షన్ కాబోతోంది. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇలా అనేక పథకాలను ఈ నెల 26న ముహూర్తంగా పెట్టుకుని ముందుకెళ్తున్నారు సీఎం రేవంత్. ఇక ఆ పథకాల అమలును కూడా సీరియస్ గా తీసుకున్నారు. అందులో భాగమే శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సు. కొత్త పథకాల అమలుపై దిశానిర్దేశం చేయటమే ఎజెండాగా సచివాలయంలోని 7వ అంతస్తులో కలెక్టర్లతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కూడా సరిగ్గా మానిటర్ చేయలేరా, కనీసం ఫీల్డ్ విజిట్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదా, మరీ ఇంత అలసత్వమా అని కలెక్టర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంక్షేమ పథకాలు చివరి లబ్దిదారుడి వరకు చేరాలంటే ఈ పనితీరు సరిపోదన్నారు. మీరు మారాలి అంటూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా కలెక్టర్ల పర్ఫార్మెన్సే కీలకం కనుక కొత్త పథకాల అమలుపై దిశానిర్దేశం కోసం కలెక్టర్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వందే భారత్ ప్రయాణికులకు పండుగ లాంటి వార్త సంక్రాంతి ముందే వచ్చేసింది అని చెప్పొచ్చు. జనవరి 11 నుంచి విశాఖపట్నం సికింద్రాబాద్, విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ కు అదనపు కోస్టును జత చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. ఇక 208334 నెంబర్ గల విశాఖ సికింద్రాబాద్, విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రస్తుతం 16 కోచ్లతో 1128 మంది ప్యాసింజర్ల సామర్థ్యంతో సేవలందిస్తుండగా ఇవాల్టి నుంచి ఈ ట్రైన్ 1414 ప్యాసింజర్ల సామర్థ్యంతో 20 కోచ్లతో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం 16 కోచ్లు ఉన్న ఈ వందే భారత్ లో 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్, 14 చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. ఒకవైపు సంక్రాంతి పండుగ, మరోవైపు శని ఆదివారాలు కలిసి రావడంతో లక్షల మంది జనం సొంతూళ్లకు క్యూ కట్టారు. దాంతో హైదరాబాద్ రోడ్లు స్తంభించిపోయాయి. నగరం నలుమూలలా ఏటి చూసినా రద్దీనే కనిపిస్తోంది. రహదారులే కాదు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
మెయిన్ గా హైదరాబాద్ విజయవాడ హైవే వైపు ఫుల్ రష్ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఇక పంతంగి కొర్లపహాడ్ టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దాంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఇక హైదరాబాద్ విజయవాడ హైవే హెవీ ట్రాఫిక్ తో నిండిపోయింది. వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ వెరీ స్లోగా కదులుతోంది. ఇక జిల్లాలకు వెళ్లే రహదారులపై భారీ రద్దీ నెలకొంది. టోల్ గేట్ల దగ్గర వెహికల్స్ జామ్ అవుతున్నాయి. మొన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, నిన్న కేటీఆర్, ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అందుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇంటరాగేషన్ ఇంటర్ లింక్స్ తో సాగుతోంది. ఏటూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని మొన్న విచారించిన ఏసీబీ ఆయన స్టేట్మెంట్ ఆధారంగా A1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిన్న ప్రశ్నించింది ఏసీబీ. 2 సెషన్లలో సుమారు 7 గంటల పాటు కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. కేబినెట్ ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు, ఎంత మొత్తంలో నిధులను ట్రాన్స్ఫర్ చేశారు, లిఖితపూర్వక ఆదేశాలు ఏమైనా ఇచ్చారా అంటూ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అమరావతిలో నిలిచిన పనులను స్పీడప్ చేసింది కూటమి సర్కార్. గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు రాజధాని అమరావతిలో 2,816 కోట్లతో అభివృద్ది పనులకు టెండర్లను పిలిచింది CRDA. రాజధానిలో ప్రపంచ బ్యాంక్, ADB రుణంతో చేపట్టబోయే పలు అభివృద్ది పనులకు టెండర్లను ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 31న సాయంత్రం 4 గంటల వరకు గడువునిచ్చింది. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటలకు సాంకేతిక బిడ్లను తెరవనుంది CRDA. పాలవాగు, గ్రావిటీ కాల్వల పనులతో పాటు రాజధానిలోని వివిధ ప్రాంతాల్లోని రోడ్లకు సంబంధించిన పనులకు టెండర్లను పిలిచింది. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు కొండవీటి వాగును, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు పాలవాగుకు వెడల్పు, లోతు చేసే పని కోసం శాఖమూరులో 462.26 కోట్ల రూపాయలతో 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేయనున్నారు. ఇక 303.73 కోట్ల రూపాయలతో 7.83 కిలోమీటర్ల పొడవు ఉండే కాలువ నిర్మాణాన్ని చేపట్టి 0.1 టీఎంసీ సామర్థ్యంతో కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులను చేపట్టున్నారు. ఇక వీటితో పాటు 372.23 కోట్లతో E8 రోడ్డు, 419.96 కోట్ల రూపాయలతో E9, 241.67 కోట్లతో E14, 364.41 కోట్ల రూపాయలతో E3 రోడ్లు నిర్మించనున్నారు. అంతేకాదు 443.84 కోట్ల రూపాయలతో N12, 183.21 కోట్లతో N6 ఇలా వివిధ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నారు. మెయిన్ వాటర్ డైవర్షన్ కాలువలు, తాగునీటి సరఫరా పైప్లైన్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ది, సైకిల్ ట్రాక్లు, వివిధ కమ్యూనికేషన్ డక్ట్ నిర్మాణం కోసం CRDA టెండర్లను ఆహ్వానించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాలో అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, SJ సూర్య కీలక పాత్రలు పోషించగా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో చరణ్ ద్విపాత్ర అభినయం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అప్పన్న పాత్రలో అద్భుతమైన నటనతో జీవించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ సినిమా తొలి రోజు 186 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది గేమ్ చేంజింగ్ బ్లాక్ బాస్టర్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ పై బుక్ పై షోలో గేమ్ చేంజర్ కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇక ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు 172 కోట్లు గ్రాస్ రాగా అల్లు అర్జున్ పుష్ప 2కు 294 కోట్ల గ్రాస్ వచ్చాయి. గేమ్ చేంజర్ సినిమాకు వారాంతరంలో ఈ టికెట్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అప్పన్న, రామ్ నందన్ పాత్రలకు గాను చరణ్ పై కురిపిస్తున్న ప్రశంసలు చూస్తుంటాం సంతోషంగా ఉంది. SJ సూర్య, కియారా అద్వానీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లి వార్త కోసం అభిమానులు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎవరిని వివాహం ఆడతారు అనే సందేహాలు ఎంతో మంది మధ్యలో ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని గతంలోనే చెప్పిన ప్రభాస్ ఇప్పటి వరకు మళ్లీ ఆ మాటే ఎత్తటం లేదు. ఇక డార్లింగ్ పెళ్లెప్పుడు అని అడిగిన ప్రతిసారి ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి తొందరలోనే జరుగుతుందని చెప్పడంతో మరిన్ని ప్రచారాలు తెరపైకొచ్చాయి. ఇక డార్లింగ్ పెళ్లి గురించి, ఆయనకు కాబోయే భార్య ఈ అమ్మాయి అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ క్రియేట్ అయ్యాయి. కొన్నిసార్లు ఆ హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమ, పెళ్లి అంటూ ప్రచారం నడిచింది. ఆ తర్వాత బంధువుల అమ్మాయినే వివాహం చేసుకుంటాడని మరో రూమర్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు ఈ విషయాలపై డార్లింగ్ నేరుగా స్పందించలేదు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు ప్రభాస్ పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు. ఆయన ఎవరిని పెళ్లాడనున్నారనే విషయాన్ని ఇటీవల పాల్గొన్న అన్స్టాపబుల్ టాక్ షోలో బయటపెట్టారు. ఇక ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్ చరణ్ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ హింట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఆ అమ్మాయి ఎవరా అంటూ నెట్టింట తెగ ఆరా తీస్తున్నారు. కష్ట సుఖాల్లో మొదట కాల్ చేసి ఎవరికో చెప్పిన మోదీ, తొలి పాడ్కాస్ట్ లో ఆసక్తికర విషయాలు. జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. వందే భారత్ ప్రయాణికులకు పండుగ లాంటి వార్త. హైదరాబాద్ విజయవాడ హైవేపై హెవీ ట్రాఫిక్. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో ఉత్కంఠ. బిఎల్ఎన్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టిన ఏసీబీ. రాజధానిలో అభివృద్ది పనులకు టెండర్లు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే ప్రభాస్ పెళ్లిపై హింట్ ఇచ్చిన రామ్ చరణ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.